ఓఎన్జీసీ యాజమాన్యం ఫీల్డ్ ఆపరేటర్ల శ్రమను దోచుకుంటోందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ విమర్శించారు. ఫీల్డ్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి ఓఎన్జీసీ గేట్ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్నాలుగా పేరుగాంచిన సంస్థల్లో ఓఎన్జీసీ ఒకటిని అరుణ్ గుర్తు చేశారు. 2023 నుంచి పెండింగ్లో ఉన్న పే రివిజన్ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ అలవెన్స్ ₹1000 నుంచి ₹8000 పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ కోరారు. కేజీ బేసిన్ సంస్థలో రాజమండ్రి అసెట్ లో ఇవాళ ఓఎన్జీసీలో ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసేటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రొడక్షన్ పనిలో ఫీల్డ్ ఆపరేటర్లుగా దాదాపుగా 600 మంది గతంలో పనిచేసి ఉండేవాళ్ళు. 600 మంది గతంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పి వాళ్ళు అనేక పోరాటాలు చేసిన తర్వాత ఆ రోజు యాజమాన్యం అప్పుడున్నటువంటి గుర్తింపు సంఘం కలిపి వీళ్ళు రెగ్యులరైజ్ కాకుండా టెన్యూర్ బేస్డ్ ఫీల్డ్ ఆపరేటర్లుగా మార్పు చేశారు. అంటే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి వీళ్ళు టెన్యూర్ రెన్యూల్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి తప్ప వీళ్ళకి ఎక్కడ ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఇట్లాగా 3 టెన్యూర్లు పూర్తయింది. వీళ్ళు ఈ రోజు ఓఎన్జీసీ కేజీ బేసిన్ లో ఈ కీలకమైనటువంటి చమురు వెలికి తీసేటువంటి కీలకమైన పనిలో ఒక పర్మనెంట్ వర్కర్ ఎట్లాంటి పని చేస్తాడో ఆ పని మొత్తం ఇవాళ ఫీల్డ్ ఆపరేటర్లే చేస్తా ఉన్నారు. ఫీల్డ్ ఆపరేటర్ల యొక్క కృషి వల్ల వాళ్ళ శ్రమ వల్ల ఇవాళ కేజీ బేసిన్ ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల లాభాల్లో నడుస్తున్నది అంటే ఇది ఫీల్డ్ ఆపరేటర్ల యొక్క కీలకమైన పని వల్లే. అట్లాంటి ఫీల్డ్ ఆపరేటర్లకి ఇవాళ ఓఎన్జీసీ యాజమాన్యం ఇవాళ సక్రమమైనటువంటి పద్ధతుల్లో వేతనాల పెంపుదల చేయడం లేదు. ఇవాళ వీళ్ళకి సంబంధించి పే రివిజన్ మీద 2015లో పే రివిజన్ చేస్తామని చెప్పిన యాజమాన్యం 15 నుంచి 19 దాకా ఉన్నటువంటి ఆ కాలానికి పే రివిజన్